తోడు విడనాడెన్నడు ఎడబాయడు కష్టాలలోన నష్టాలలోన శోధనలోన వేదనలోన ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన కరుణలేని లోకము కానన్నను కరుణలేని లోకము కానన్నను కన్నీరు తుడసును నిన్ను కొన్నవాడు ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు యెహోవ సన్నిధిలో నివసింతును చిరకాలమాయనతో పయనింతును కృపా మధుర క్షేమములే వెంట వచ్చును కృపా మధుర క్షేమములే వెంట వచ్చును అన్మతుకు కాలమంతయో హర్షింతును ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు పరలోక రాజ్యమే స్థిరమైన పట్టణము ప్రభుయేసు నామమే నిత్య జీవము పరలోక రాజ్యమే స్థిరమైన పట్టణము ప్రభుయేసు నామమే నిత్య జీవము విశ్వాసి నిరీక్షణ ఫలభరితము విశ్వాసి నిరీక్షణ ఫలభరితము అందులో ఆనందం స్థిరముండును ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు. వందనాలండి అందరికీ. వందనాలమ్మా, చాలా థ్యాంక్స్. చక్కటి పాట పాడారు. మీరు ఇంకొక పాట పాడతారు, అది అడుగుదాం ఈ రోజు అనుకున్నాను. పాట మర్చిపోయినాను. ఏం పాటనే గుర్తు రాలేదు. దాకా గుర్తు పెట్టుకున్నాను, ఇప్పుడు మర్చిపోయినా. ఇంకెవరు పాడతారు? జీవయాత్ర తోడు రావా యేసయ్యా, నా తోడు రావా యేసయ్యా, సాంద్రమందు నిన్ను గాంచి
సాగిపోతూ వెనుక చూసి సంద్రమందు నిన్ను గాంచి సాగిపోతూ వెనుక చూసి మునుగుచుంటిని మోసపోతిని మునుగుచుంటిని మోసపోతిని మూర్ఖుడను రక్షించవా మూర్ఖుడను రక్షించవా ఈదలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా నా తోడు రావా యేసయ్యా వయసు పెరిగిన కొలదినాలు పాపమెదిగెను కనుల ముందు వయసు పెరిగిన కొలదినాలు పాపమెదిగెను కనుల ముందు నేత్రాస జీవడంబం మోహరించి ముంచెను నన్ను మోహరించి ముంచెను ఈదలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా నా తోడు రావా యేసయ్యా ఆశలు చెలరేగనీకై ఆచరించని పాపిని ఆశలు చెలరేగనీకై ఆచరించని పాపిని ఇరుకులోయ కరుకు బాట ఇరుకులోయ కరుకు బాట నోర్వజాలను యేసయ్యా నోర్వజాలను యేసయ్యా ఈదలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా నా తోడు రావా యేసయ్యా. వందలండి అమృతవల్లి గారు. వందనాలండి, చాలా థ్యాంక్స్ డెబోరా సిస్టర్స్ ఇద్దరికి. చాలా చక్కటి పాటలు మీకు ఎవరు రాసిస్తారో, ఎవరు రాగాలు కట్టుతారో, దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడండి ఇద్దరికి. స్వరాలు ఇచ్చి పాడడం చాలా చక్కగా కలిసిపోతున్నాయి అసలు ఇద్దరివి. వాళ్ళ సిస్టర్స్ మీరిద్దరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. ఆ పాట గుర్తు రాలేదు, రేపు అడుగుతాను అయితే అది. మీరు ఎట్లా ఈ పాటలు ఎవరైనా రాస్తారా మీ చర్చిలో? కాదండి, మేము నమ్మినప్పుడు అండి ఇవి మేము నేర్చుకున్నామండి. ఇవి ఓహో, మేము 83లో నమ్ముకున్నామండి, అప్పుడు వచ్చిన పాటలు అండి ఇవన్నీ. చాలా చక్కటి పాటలు. ఓకే, మనకు సహోదరి శైలజ గారు రావడం కొంచెం లేట్ అవుతుంది, తన హాస్పిటల్ నుంచి రావాలి కదా. మరి ఆ లోపల ఇంకొకరు ఎవరన్నా పాట పాడతారా? వచ్చినావా? ఓకే, సారీ. ఓకే, శైలజ సిస్టర్ వచ్చారు. శైలజ గారికి ప్రభుత్వంలో వందనాలు చెల్లించి ఆహ్వానిస్తున్నాము. మరి ఈ సమయాన్ని తనకి అప్పగిద్దాము. మనందరికి బాగా తెలుసు డాక్టర్ శైలజ. తిరుపతిలో ఉన్నావా నాయన ఇప్పుడు నువ్వు? అవునంటే ట్రాన్స్ఫర్ అయిందండి కాకినాడ నుంచి. ఓకే, నేను అదే ఏమి శైలజ తిరుపతి అంటుంటే ఏమనుకుంటున్నా. ఓకే, చాలా సంతోషం. కాకినాడలో ఉండేదాన్ని కదా. అవును, కాకినాడలో ఉన్నావు. ఓకే, మరి ఈ సమయాన్ని శైలజ గారికి ఇద్దాము. శైలజ గారు కూడా పాట పాడి మనకు వాక్యాన్ని అందిస్తారు. ఓకే, శైలజ కంటిన్యూ అమ్మా. ఓకే అండి, ఓకే. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల యెహోవా తండ్రి యేసుక్రీస్తు నామాన్ని బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్నంతటిని మీకే అప్పచెప్తుందిగా. మీరే తండ్రినైనా మరి మాట్లాడండి, మీరే తండ్రినైనా మహిమ పొందండి. మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా, దయచేసి అందరి మ్యూట్స్కి వెళ్ళండి.
దయచేసి అందరి మ్యూట్ లో పెట్టుకోండి, ఇన్క్లూడింగ్ మీ. ఓకే. అంటే ఇది చిన్న కోరస్ కోరస్ అంటే ఈ మధ్యలో దేవునితో స్పెండ్ చేస్తున్నప్పుడు జస్ట్ ప్రేయర్ లో వచ్చిన కొన్ని మాటలు అట్లాగా రాసిన సాంగ్ మాట, అది జస్ట్ పాడాలనుకుంటున్నాను. అంటే షూర్ పాడు. నీ చిత్తమంతా చేసేదన్, నా మొత్తమంతా నీ వైపో. నీ చిత్తమంతా చేసేదన్, నా మొత్తమంతా నీ వైపో. నీ చిత్తమంతా చేసేదన్, నీ చిత్తమంతా చేసేదన్, నీ చిత్తమంతా చేసేదన్, నీ చిత్తమంతా చేసేదన్. నీ హృదయములో భారమంతా నాపై మోపు యేసయ్యా. నీ హృదయములో వేదనంతా నాతో పంచు యేసయ్యా. నీ హృదయములో భారమంతా నాపై మోపు యేసయ్యా. నీ హృదయములో వేదనంతా నాతో పంచు యేసయ్యా. ఇదిగో నేనున్నానయ్యా, ఇదిగో నేనున్నానయ్యా. నన్ను పంపు యేసయ్యా, నన్ను పంపు యేసయ్యా. నీ చిత్తమంతా చేసేదన్, నా మొత్తమంతా నీ వైపో. నీ చిత్తమంతా చేసేదన్, నీ చిత్తమంతా చేసేదన్. అనువనువు నీ ఆత్మతో నన్ను నింపు యేసయ్యా. అడుగడుగు నీ అడుగులలో నన్నే నడుపు యేసయ్యా. అనువనువు నీ ఆత్మతో నన్నే నింపు యేసయ్యా. అడుగడుగు నీ అడుగులలో నన్నే నడుపు యేసయ్యా. ఇదిగో నేనున్నానయ్యా, నన్ను పంపుము యేసయ్యా. ఇదిగో నేనున్నానయ్యా, నన్ను నింపుము యేసయ్యా. నీ చిత్తమంతా చేసేదన్, నా మొత్తమంతా నీ వైపో. నీ చిత్తమంతా చేసేదన్, నీ చిత్తమంతా చేసేదన్. హల్లెలూయా. థ్యాంక్ యూ నాన్న, చాలా చక్కటి పాట. మరి ఎంత బాగా రాశారు. నీ చిత్తం అంతా చేసినట్టు ధైర్యంగా చెప్తున్నారు. మనం అంత ధైర్యంగా అనగలమని చిత్తం అంతా చేస్తామని మన చిత్తాలు నెరవేర్చుకోవడమే సరిపోయింది. దేవుని చిత్త ప్రకారం చేసే అంతా చేస్తాను అనడం, చేస్తాం ఏమని చెప్పడం లేదు, అని అంతా చేయడం లేదేమో మనము. కానీ తను చాలా చక్కగా నీ చిత్తం అంతా చేస్తానని పాట పాడారు. మరి మొత్తం అంతా ఆయనకి చాలా మంచి అర్థయుక్తమైన పాట పాడారు. నేను పోయింది కదా ప్రేయర్ చేసి. అమ్మ ఎవరో మ్యూట్ లో పెట్టుకోండి. ఇప్పుడే చెప్పాను, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి అని ఒక్కసారి గమనించుకోండి.
దయచేసి ఎంటర్ అయితేనే మ్యూట్లోకి వెళ్ళిపోండి. ఓకేనా? చాలా చక్కటి పాట రాసావు. అర్థయుక్తంగా నీ నీ హృదయాన్ని కుమ్మరించినావు. దేవుడు తప్పకుండా మరి నిన్ను అంగీకరిస్తాడు. ఆయన చిత్త ప్రకారమే నువ్వు చేస్తున్నావు కనుక నీకు ఆధిక్యతనిచ్చాడు దేవుడు. చేస్తాను అని ధైర్యంగా చెప్పగలిగే ఆధిక్యతనిచ్చినాడు. ప్రభువుకు వందనాలు. ఓకే నాయన, క్యారీ ఆన్. చాలా థ్యాంక్స్ పాట పాడినందుకు. ఇంకొకసారి వింటే కూడా బాగా గుర్తుంటుంది అనుకుంటాను. మొదటిసారి నీ చిత్తం అంతా చేసేదని, తర్వాత నా మొత్తం అంతా నీ అయిపో అని. అంటే చాలా సార్లు దేవుడు అంటే మన లోపలికి కంప్లీట్ గా మనం ఇన్వైట్ చేయాలి. నా మొత్తం అంతా నీవు అయిపో అని అని ప్రేర్ చేస్తున్నాను. ఓకే ఓకే, నాకు అట్లా అంటే లాస్ట్ నేను ఉండకూడదు అనమాట. నేను ఉండకూడదు, నువ్వే ఉండాలి అని. ఓకే, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మీనింగ్. ఓకే, అంటే చాలా సార్లు మనం దేవుణ్ణి, ఆయన మనల్ని ఏమంటాడంటే మీ భారం అంతా నా మీద మోపండి, నేను మీకు అంటే దేవుడు చెప్తాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారు నా దగ్గరకు రండి అంటాడు. కానీ దేవునికి కూడా ఒక భారం ఉంది, దేవునికి ఒక వేదన ఉంది. అవును, మనము ఆయన అడుగుజాడల్లో నడవాలని. అంటే మన భారమే ఎప్పుడు చెప్తుంటాం కానీ ఆయనకి ఒక భారం ఉంది. ఎవరైతే ఆయన దగ్గర ఉండి చేస్తానంటారో ఆ భారం అంతా, ఆయన వేదన అంతా పంచుకుంటాడు. అందుకనే మన యెషయాతో అంటాడు, ఎవరు వెళ్తారు నా కోసం అంటాడు మాట యెషయాతో. అవును, ఎప్పుడైతే ఆ క్లోజ్నెస్ లోకి, ఆ డెప్త్ లోకి వెళ్ళినప్పుడు దేవుడు తన హృదయ భారాన్ని మనకి పంచుకుంటాడు అనే దాంట్లో ఉంటుంది. ఓకే, చాలా చక్కటి మీనింగ్. ఓకే నాయన, క్యారీ ఆన్. దేవుని నామానికి వందనాలండి. అవకాశం ఇచ్చిన కేజీ ఆంటీకి, నెక్స్ట్ గాస్పెల్ అసెంబ్లీలో పెద్దలందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకున్నాను. నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. దాన్ని బట్టి ఒక న్యూ ఇయర్ లోకి మనం ఎంటర్ అయ్యాము. దేవుడు మనకి ఇంకా సజీవుల లెక్కలో మనల్ని ఉంచాడు మాట. అనేకులు మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు, ఎంతో పరిచర్య చేసిన వాళ్ళు కూడా ఈరోజు లేరు. కానీ దేవుని కృపను బట్టి మనము సజీవ లెక్కలో ఉన్నాము. దాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యం నిమిత్తం ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 12వ వచనం, 10th చాప్టర్ డిటర్నమీ 12th వర్స్ నేను చదువుతున్నాను. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి. ఎప్పుడు కరోనా చచ్చిపోయాడు. అమ్మా విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ సిస్టర్ మ్యూట్ లో పెట్టుకోండి. సారీ విజయ్ కుమార్ గారు, ఎవరో మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, మాట్లాడుతున్నారు. ఎట్లా వీళ్ళకి 10th చాప్టర్ 12th వర్స్ నేను చదువుతున్నానండి. డ్యూటెరోనమీ ద్వితీయోపదేశ కాండం. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునని మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? అంటే దేవుడు ప్రతి మనిషి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఆయన్ని పూర్ణ, అది మనకు తెలుసు మాట, ఆయన మనల్ని పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించాలి అని దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అది కాకుండా నేను ఇంకేం అడుగుతున్నాను అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు మాట. అంటే చాలా సార్లు మనము దేవుని దగ్గరికి వెళ్తున్నాము. ఇంకొక దీనికి సపోర్ట్ ఒక్క వాక్యం నేను చదవాలనుకుంటున్నాను. 2 క్రానికల్స్ 2 దినవృత్తాంతములు 25వ అధ్యాయము 2వ వచనం నేను చదవాలనుకుంటున్నాను. ఇందులో అమధ్య గురించి ఉంటుంది మాట. అతను ఆ రాజు గురించి ఉంటుంది.
అమధ్య ఏలన ఆరంభించినప్పుడు తన 25 వాడే 29 సంవత్సరములు యెరూషలేమును ఏలును. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెహోయాదాను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను కాని పూర్ణ హృదయముతోనూ ఆయనను అనుసరింపలేదు. ఇక్కడ అమధ్య గురించి ఏం రాసిందంటే యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడంట, కానీ పూర్ణ హృదయంతో ఆయన అనుసరింపలేదు. అంటే ఒకటి ఒకటి ఏంటి అంటే మనం దేవుని అనుసరిస్తుంటాము, దేవుని మాటలే వింటుంటాము, దేవుని కోసమే జీవిస్తున్నట్టే ఉంటాము, దేవునితోనే సహవాసం చేస్తుంటాము. కానీ అక్కడ పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆయనకు భయపడి ఆయన మార్గాల్లో నడుచుకుంటూ ఆయన్ని ప్రేమించేది మనం చాలా సార్లు మిస్ అయిపోతూ ఉంటుంది మాట. అంటే చేస్తున్నామంటే చేస్తాం మాట, కానీ నిజంగా పూర్ణ హృదయముతో అనేది అంటే యథార్థంగా ప్రవర్తించవచ్చు. అన్ని విషయాల్లో మనుషులు ఎదుట యథార్థంగా ఉండొచ్చు, చాలా విషయాల్లో మనము చాలా నీతిగా ఉండొచ్చు, ఎదుటి వాళ్ళు చూస్తున్నప్పుడు మనము యథార్థంగా కనిపించొచ్చు. కానీ నిజంగా దేవుడు మనల్ని మన హృదయాల్ని తెరిచి చూస్తున్నప్పుడు ఆయనకు మనం పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నిజంగా ప్రేమిస్తున్నట్లు కనిపిస్తున్నామా లేదా అనేది మనకి అంటే తెలియదు మాట. చాలా సార్లు ఈ విషయంలో మనము డౌట్ఫుల్ గానే ఉంటాం మాట. నేను నిజంగా పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేది. సో ఇక్కడ నేను ఈ యొక్క వాక్యం నిమిత్తం ఇద్దరు వ్యక్తులను నేను తీసుకోవాలనుకుంటున్నాను అన్నమాట. అంటే మన జీవితాల్లో అనేక సార్లు మనము అంటే దేవుడు మనల్ని కొన్ని విషయాలు ఆయన దగ్గరకు తీసుకోవడానికి, ఆయనతో సహవాసం చేయడానికి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మనదంతా ఆయనే అవ్వడానికి కొన్ని విషయాలు జరిగిస్తూ ఉంటాడు అన్నమాట. ఎవరి జీవితాల్లో చూస్తున్నా కొన్ని పరిస్థితుల గుండా వెళ్తుంటారు. కొంతమంది ఆ యొక్క అంటే మనకు తెలుసు మాట, శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను అని రోమన్స్ 5th చాప్టర్ 3rd 4th వర్సెస్ లో దాన్ని బట్టి ఏంటి అంటే చాలా మంది శ్రమల గుండా ఓర్పు అంటే వెళ్తున్నప్పుడు, పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు అది వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ గా అనిపించవచ్చు. కానీ అట్ ద ఎండ్ అల్టిమేట్ గా దేవుని ఉద్దేశం ఏంటి అంటే మనల్ని ఏదో శ్రమపరచాలని, మనల్ని పరీక్షించాలని కాదు, కానీ నిజంగా ఆయన ఇమేజ్ లోకి మనల్ని మార్చుకోవాలన్న ఒక్క ఉద్దేశమే మాట. ఆయన ఇమేజ్ మనలో కనిపించినంత సేపు మనము హృదయం అంతటితో ఆయన మట్టికే వెతికే స్థితి కనిపించినంత సేపు మనకి చాలా విషయాలు పోరాటంగానే ఉంటాయి అన్నమాట జీవితంలో. మనము ఒకసారి రూతు గ్రంథంలో చూస్తే మనకి నయోమిని చూచినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మనకు అందరికి తెలిసిన స్టోరీనే మాట. అంటే రూతు గురించి అందరికీ తెలుసు, కానీ అక్కడ నయోమి గురించి చూస్తున్నప్పుడు ఆవిడ జీవితము చాలా హ్యాపీగా బిగిన్ అయింది, ఆవిడ చాలా సంతోషంగా వెళ్ళింది. కానీ ఆవిడ వచ్చేసరికి ఏమంటుందంటే నేను ఎంప్టీగా అయిపోయాను అంటుందన్నమాట. నేను రిక్తురాలుగా అయిపోయాను అంటుందన్నమాట. అంటే సర్వశక్తుడు నన్ను చాలా బాధపరిచాడు అని చాలా చెప్తుంటుంది. నిజంగా ఆవిడ లైఫ్ చూస్తే చాలా ట్రాజిక్ గా అనిపిస్తుంది అన్నమాట నయోమి జీవితం. కానీ ఒకటి అర్థం కావట్లేదు ఏంటి అంటే, ఒక్క విషయము నయోమి జీవితం ఎవరు చూసినా ఏమంటారంటే, నేను చాలా మెసేజెస్ విన్నప్పుడు కూడా నయోమి గురించి అంటున్నప్పుడు ఆవిడ రొట్టెల గృహాన్ని విడిచిపెట్టి అక్కడ మోయాబు దేశానికి వెళ్ళిపోయింది, ఆవిడ దేవుని ప్లేస్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది కాబట్టి ఆవిడ శిక్ష విధించాడు కాదు అంటే చాలా సార్లు అట్లా అంటుంటారు. కానీ దేవుడు సర్వశక్తి గల దేవుడు మాట. ఆయన ఎవరిని హృదయపూర్వకంగా ఎప్పుడు కూడా ఏదో బాధ పెట్టి లేకపోతే ఏదో వేదనకు గురిచేసి వారిని మౌల్డ్ చేసుకోవాలని అనుకునే దేవుడు కాదు మాట. ఆయన మనల్ని ప్రేమించాడు. ఇక్కడికి వచ్చేసరికి నయోమి జీవితంలో చూస్తున్నప్పుడు వేదనకరమైన కన్నీళ్ల గుండా ఆవిడ వెళ్ళింది. ఆవిడ పరిస్థితి చూస్తున్నప్పుడు చాలా బాధ వేస్తుంటుంది. కానీ అన్నిట్లో మనం చూస్తున్నప్పుడు నయోమి ఆ హస్బెండ్ చనిపోయారు, 2 పిల్లలు, ఉన్నదంతా పోయింది. కానీ ఆ శ్రమలో ఆవిడకి ఏం జరిగిందంటే ఆవిడ ఓర్పులో నుంచి ఒక పరీక్షలో నుంచి ఒక నిరీక్షణ మాట ఆవిడ వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆవిడ ఎక్కడి నుంచి వెళ్ళింది అంటే బెత్లెహేం నుంచి వెళ్ళింది. అంటే ఆవిడ ఇజ్రాయేలుకు సంబంధించిన వ్యక్తి మాట. ఆవిడలో గొప్ప నిరీక్షణ ఏంటి అంటే దేవుడే. ఆ నిరీక్షణ
ఆవిడ ఆ నిరీక్షణతో ఉంది. అనేకమైనవి ఆవిడ జీవితంలో కోల్పోయింది. అనేకమైన కన్నీళ్ల గుండా వెళ్ళింది. కానీ దేవుడు అదంతా చూస్తున్నాడు. కానీ అల్టిమేట్ గా అసలు నయోమి అసలు పర్పస్ దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు నయోమినంటే, ఏదో బెత్లెహేంలో ఉండిపోయి ఒక ఫ్యామిలీ హస్బెండ్ తో పిల్లలతో హ్యాపీగా ఉండాలనే ఉద్దేశము కంటే కూడా గొప్ప ఉద్దేశము దేవుడు నయోమి పట్ల కలిగి ఉన్నాడు. కానీ ఆ టైంలో అది నయోమికి తెలియలేదు యాక్చువల్ గా చెప్పాలంటే. కానీ ఆవిడ డెస్టినీ ఏంటి అంటే, ఆవిడ హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి ఆవిడ. ఆవిడ జీవితంలో అంత వేదన గుండా వెళ్ళింది. కానీ అది దేవుడు ఒక పర్పస్ మాట, ఒక గ్రేటెస్ట్ పర్పస్ ఆవిడ ద్వారా. ఎందుకంటే ఆవిడ బెత్లెహేంలో ఉండిపోయింది అంటే ఆవిడ రూతుని తీసుకుని వచ్చి ఉండేది కాదు బెత్లెహేమికి. ఆవిడ మోయాబు దేశానికి వెళ్ళింది కాబట్టి రూతు అనే వ్యక్తి ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క జీనియాలజీ, ఆ వంశావళిలో ఖచ్చితంగా రూతు రావాలన్నమాట. రూతు రావాలి అంటే ఒక వ్యక్తి రూతును తీసుకురావాలి. మోయాబు దేశంలో నుంచి ఒక వ్యక్తి తీసుకురావాలి. అక్కడ వ్యక్తి ఎవరయ్యారంటే దేవునికి నయోమి మాట అయ్యింది. అంటే చాలా సార్లు మనకి తెలియకుండా, నయోమికి తెలిసి ఉండకపోవచ్చు ఈ విషయం. ఆ టైంలో చాలా వేదన పడి ఉండొచ్చు. కానీ మన నయోమి జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు అంటే కొన్నిసార్లు దేవుడు మన పర్పస్ ఏంటి అంటే యేసు క్రీస్తు దగ్గరకు తీసుకుని వచ్చే వాళ్ళగా కొంతమంది ఉంటారన్నమాట. కానీ వారి జీవితంలో అనేక సార్లు చూస్తున్నప్పుడు చాలా వేదనకరమైన పరిస్థితులు గుండా వెళ్ళిన వారుగా ఉండొచ్చు. కానీ అల్టిమేట్ పర్పస్ ఏంటి అంటే యేసు క్రీస్తు యొక్క వంశావళిలో రూతుని చేర్చడం నయోమి దేవుడు ఉద్దేశించిన పర్పస్ మాట. అది ఫుల్ఫిల్ చేసింది ఖచ్చితంగా నయోమి. అది నయోమికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మనము ఆవిడ జీవితాన్ని చూస్తున్నప్పుడు ఎందుకు అది జరిగింది అంటే అది ఊరికనే జరగలేదు మాట. జస్ట్ ఊరికనే వెళ్ళిపోయి నయోమి తీసుకురాలేదు. ఎందుకంటే ఒక మదర్ ఇన్ లా లేకపోతే డాటర్ ఇన్ లా రిలేషన్ లో ఏ కోడలు వెంటనే ఆ కుటుంబాన్ని, హస్బెండ్ చనిపోయినప్పుడు కుటుంబాన్ని అంతా వదిలేసి ఏదో ఎన్నో కిలోమీటర్స్ మాట, ఒక 2000 కంటే ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఏమీ లేని ఒక ఎంటీ అయిన ఒక అత్తతో ట్రావెల్ చేయాలని ఎవ్వరు అనుకోరు మాట. ఏ కోడలు అనుకోదు. కానీ రూతు అనుకుంది అంటే ఖచ్చితంగా రూతుని ఇన్ఫ్లుయెన్స్ చేసిన నయోమి లైఫ్ ఉంది మాట అక్కడ. అంతటిలో ఆ కన్నీళ్లు గుండా వెళ్తున్నప్పుడు నయోమి ఒకటే చూపించింది. ఆ నయోమి ఆ దేవుణ్ణి చూపించడాన్ని బట్టి అపూర్ణ హృదయంతో దేవుణ్ణి, పూర్ణ మనసుతో దేవుణ్ణి వెతకడము, ఆయన మీద డిపెండ్ అవ్వడము, ఆయన యొక్క గొప్పతనాన్ని ఆవిడ జీవితంలో మాట, అంటే ఆవిడ పేషెన్స్ లేకపోతే ఆవిడ ప్రేమ, నయోమి ప్రేమ రూత్ని అట్రాక్ట్ చేసింది మాట. అందుకనే నయోమి అంటది మాట, ఎన్ని జరుగుతున్నా రూత్ ఫస్ట్ చాప్టర్ 16-17 వర్స్ లో ఒక కీ వర్స్ మాట. అదేంటి అంటే ఎన్ని జరుగుతున్నా గానీ ఆవిడ ఒకే మాట అంటుంది, నా వెంబడి రావద్దని నన్ను పెట్టమనియు నన్ను బతివాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటుకు నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటునే నేను మృతి పొందేదును, అక్కడనే పాతి పెట్టబడదును. మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను అని. అంటే ఈవిడ రూత్ ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే నయోమి లైఫ్ ఎంత ట్రాజిక్ గా స్టార్ట్ అయినా, ఎంత ట్రాజిక్ గా జరుగుతున్నా ఆవిడ ఒక ఇమేజ్ లోకి మార్చబడింది మాట. ఆవిడ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుని వెతికినప్పుడు ఆవిడ దేవుణ్ణి ఒక్కటే చూపించగలిగింది నయోమి. ఎప్పుడైతే ఆవిడ దేవుడిని చూపించగలిగిందో వెంటనే ఆవిడ రూత్ని అట్రాక్ట్ చేసిందన్నమాట దేవుని వైపుకి. సో ఏంటంటే మన అల్టిమేట్ పర్పస్ లైఫ్ లో చాలా మిస్ అయి ఉండొచ్చు. కానీ అంటే జీవితంలో అనేక మందికి జరిగిన సంతోషకరమైన విషయాలు మన జీవితంలో జరగకపోయినా గానీ అల్టిమేట్ పర్పస్ ఏంటి అంటే మనము ఆయన ఇమేజ్ లోకి ఆయన్ని క్యారీ చేస్తూ ఆయన వైపుకి అనేకులను ఆకర్షించడం. సో అందులో ఉండిపోయింది ఎవరంటే నయోమి. సో దీనికి ఆవిడ చాలా వెల చెల్లించాల్సి వచ్చింది. రూత్ జీవితము అంటే ఆవిడ పర్పస్ ఆవిడ తెలియకుండా చాలా వేదన గుండా మధురమైన జీవితం ఒక మారాగా మారిపోవడానికి దేవుడు ఆవిడ ఎన్నుకున్నాడు మాట. ఒక రూత్ని
ఆ ప్లేస్ లోకి తీసుకురావడానికి. సో ఏంటి అంటే చాలా సార్లు మన జీవితాల్లో కూడా ఏదో క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. కానీ అందులో మనము ఆయన పర్పస్ ని వెతికినప్పుడు మనం అనేకుల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఆయన చిత్తమంతా నెరవేరుస్తున్నప్పుడు, లేకపోతే ఆయన ఇమేజ్‌లోకి మనం ఆ పరిస్థితిలో ఆ పేషెన్స్‌ని మనం చూపించినప్పుడు, ఆ వేదనకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, బాధ, సనుగు కాకుండా దేవుని యొక్క రూపాన్ని, లేకపోతే దేవుని యొక్క క్యారెక్టర్‌ని ఒక వ్యక్తి చూపించినప్పుడు ఇతరులను మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతాం మాట. రూతు అలాగా నయోమికి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి దేవుని వైపుకి వచ్చింది. అంతేకాదు ద అల్టిమేట్ పర్పస్ ఏదైతే దేవుడు అనుకున్నాడో నయోమి జీవితం పట్ల రూత్‌ని బెత్లెహేము తీసుకురావడము, నెక్స్ట్ బోయాజ్‌కి మ్యారేజ్ చేయడం ఇదంతా ఎవరిని యూజ్ చేసుకున్నాడంటే నయోమిని యూజ్ చేసుకున్నాడన్నమాట. ఎందుకంటే మనకి దేవుడు అంటే మనం చూస్తే భూమి పునాదులు వేయబడక ముందే క్రీస్తులో మనల్ని చూచిన దేవుడు అంటే క్రీస్తులో మనల్ని చూచాడు అని మనం ఖచ్చితంగా నమ్ముతాం మాట. భూమి పునాదులు వేయబడక ముందు అంటే బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఎర్త్ దేవుడు మనల్ని చూచినప్పుడు మరి యేసు క్రీస్తు యొక్క జననంలో యేసు క్రీస్తు పుట్టుకలో మరి రూత్ ఇంక్లూడ్ అవ్వాలని ఆ ఆ ఫ్యామిలీలో ఆ జీనియాలజీలో ఆ ఆ వంశావళిలో రూత్ ఖచ్చితంగా ఉండాలని ఎంతో ఇంకెంత ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనమే యాక్సిడెంటల్ కానప్పుడు మన పుట్టుక క్రీస్తులో యాక్సిడెంటల్ కానప్పుడు మరి రూతు అంటే యాక్సిడెంటల్ గా రాలేదన్నమాట ఆ ప్లేస్ లోకి యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి. కానీ ఆవిడ రావడానికి మట్టుకు నయోమి అనే వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా చూస్ చేసుకున్నాడు మాట. సో మన జీవితాల్లో కూడా చాలా సార్లు అంటే మనము ఏదో చెయ్యక్కర్లేదు, లేకపోతే మనుషులకి కనిపించక్కర్లేదు. అంటే లైఫ్స్ ఏదో సంతోషంగా ఉండకపోయినా గాని కొంతమంది జీవితాలు దేవుని ఎదుట అది చాలా ప్రెషియస్ గా ఉంటాయి మాట. అందులో నయోమి ఒకటి మాట. సో ఏంటి అంటే అక్కడ ఏమైందంటే నయోమి సబ్మిషన్ అంతే. నయోమి దేవునికి లోబడింది. ఎన్ని వేదన గుండా వెళ్తున్నా గాడ ఆవిడ యొక్క జీవితంలో దేవుణ్ణి వెంబడించడం గాని పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, ఆ పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించింది మాట. ఆయన మార్గాల్లో నడిచింది తెలియకుండానే. సో అది ఒక వ్యక్తిని ఆకర్షించింది మాట. సో అంటే ఇలా చాలా మాట. ఇలాగే ఎందుకు చెప్తున్నానంటే సో మన జీవితాల్లో కొన్ని విషయాల గుండా మన శరీరము కొన్ని విషయాల గుండా వెళ్తూ ఆ లోక ఆశలకి లోకపరమైన విషయాలకి ఎప్పుడైతే అది దూరంగా వెళ్ళిపోయి దేవుని వైపుకు వెళ్తుందో అప్పుడు మట్టుకే మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో అంటే కంప్లీట్ గా ఆయన చేత నింపబడినప్పుడే ఆయన మనం ప్రేమించగలుగుతాం అన్నమాట. సో అది నయోమి జీవితంలో జరిగింది. ఇంకొక వ్యక్తి మనకు తెలుసు, అబ్రహాము కూడా దేవుడు ఎప్పుడైతే మాట్లాడి వాగ్దానాన్ని ఇచ్చాడో సో వాగ్దానం కోసం వెయిట్ చేశాడు. కానీ తన సొంత జ్ఞానంతో అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాం అనుకున్నాడు. సొంత జ్ఞానంతో ఆయన యొక్క ఓన్ డెసిషన్స్ తో ఓన్ ఆలోచనతో లేకపోతే దేవుని చిత్తం ఎలాగైనా గాని చెయ్యాలనుకున్నాడు, తొందరపడ్డాడు. కానీ ఆయన వేలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఆ అబ్రహాము జీవితాన్ని ఒక పరీక్షకు గురి చేశాడు మాట. అంటే నిజంగా అబ్రహాముకి ఏముంది అంటే దేవుని చిత్తమే చేయాలని ఉంది మాట. అంటే ఒక ప్రామిస్డ్ చైల్డ్ కోసం ఏదైతే వెయిట్ చేశాడో అది దేవుని పద్ధతిలో కాకుండా ఈయన తొందరపడి వెళ్ళినప్పుడు అంటే ఏదో శరీర కోరికను బట్టి వెళ్ళలేదు గాని అబ్రహాము దేవుని చిత్తమే నెరవేరుద్దాం అనుకున్నాడు. దేవుని గిఫ్ట్ కోసం వెయిట్ చేశాడు, దానికోసం ఆతురపడ్డాడు. కానీ అక్కడ నెరవేర్చలేకపోయాడు. కానీ అల్టిమేట్ గా దేవుడు మట్టుకు అబ్రహాంను పరీక్షించాడు మాట. అల్టిమేట్ గా తన లోపల ఏముందో అబ్రహాముకి బయటకు వచ్చేంత వరకు పరీక్షించాడు. సో ఎప్పుడైతే అబ్రహాము దేవునితో నడుస్తున్న వ్యక్తి ఒక్కసారిగా ఎంత వెయిటింగ్ లో ఇంకా ఇస్సాకు మీద ఎక్కువ ప్రేమ అయిపోయింది మాట. రాగానే ఇంకా ఎక్కువ ప్రేమ ఇస్సాకు మీదకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తిని కావాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉండేదంతా దేవుడికి కావాలన్నమాట. ఏముందో తెలుసుకోవాలంటుంది. అందుకే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో కూడా అంటాడు మాట. ఏమంటాడంటే వారిని ఎందుకు అరణ్యంలో శోధించాడంటే వాళ్ళలో ఉన్నది బయటికి రావాలంట. లోపల ఏమనుకుంటున్నారో అది బయటికి కావాలన్నమాట దేవుడికి. నిజంగా ఈ రోజు మనం కూడా నిజంగా ఆయన హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నామా లేదా అనేది అది దేవునికి కావాలి. సో అబ్రహామును దేవుడు మనకు తెలుసు
ఆదికాండం 22 అధ్యాయంలో, అంటే అది చదవక్కర్లేదు కానీ, ఎప్పుడైతే ఆయన ఇష్టమంతా బలిపీఠం మీదకి వెళ్ళిందో అంతవరకు దేవుడు అబ్రహాము నిజంగా మాట నమ్మలేదు. అప్పుడు అంటాడు, ఇందును బట్టి నాకు తెలిసింది, ఎప్పుడైతే అబ్రహాము నా బలిపీఠం మీదకి తీసుకెళ్ళాడో, ఎప్పుడైతే పూర్ణ హృదయంతో నిజంగా పూర్ణ ఆత్మతో దేవా నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్విచ్చిన గిఫ్ట్ కంటే నువ్వే నాకు కావాలని ఎప్పుడైతే ఆ బలిపీఠం మీదకి అర్పించాడో అప్పుడు అప్పుడొక్కటే దేవుడు మూవ్ అవ్వగలిగాడు మాట. అప్పుడే దేవుడు మూవ్ అయ్యాడు, అప్పుడే నమ్మాడు మాట. సో క్రియలతో కూడిన విశ్వాసాన్ని అబ్రహాము అక్కడ చూపించాడు. నిజంగా నేను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. కాబట్టి అతను విశ్వాసులకు తండ్రిగా ఆ భూమి మీద మనందరికీ ఆయన ఒక మాదిరిగా. ఇంకా పరదేశుని ఏమంటున్నాడంటే అబ్రహాము రొమ్ము అంటున్నాడు మాట. అంటే ఏంటి అంటే అబ్రహాము రొమ్ము అనే పేరు కూడా ఇచ్చేసాడు మాట. అంటే అంత గొప్పగా అబ్రహాము ఆ డ్వెల్లింగ్, ఆ హెవెన్స్ ఏమని పేరు పెట్టుకున్నాడంటే అబ్రహాము రొమ్ము అని పెట్టుకున్నాడు అన్నమాట. అంటే అంత ఇష్టమైపోయాడు మాట. అంతగా అవడానికి ఏంటి అంటే ఆయన యొక్క కోరికలు, ఆయన యొక్క డిజైర్ అంతా బలిపీఠం మీదకి వెళ్ళిపోయింది మాట. దేవా నువ్వు ఒక్కటే నాకు కావాలి, నిన్నే నిజంగా ప్రేమిస్తున్నాను, నువ్వు ఇచ్చేవాడిని కాదు అని ఎప్పుడైతే వెళ్ళాడో అప్పుడే ఆ దేవుడు నమ్మగలిగాడు అబ్రహామును. అనేకులకి అంటే విశ్వాసులకి తండ్రిగా బైబిల్లో ఒక ఎల్డర్ అంటే 24 పెద్దల్లో అబ్రహాం కూడా ఉంటాడు అంటున్నారు మాట. అంటే ఆ 24 పెద్దల్లో అబ్రహాం ఉన్నాడు అంటే అంటే థియోలాజియన్స్ చెప్పింది ఏంటంటే అబ్రహాము ఒక వ్యక్తి అంటారు అన్నమాట. సో దీనికి రీజన్ ఏంటి అంటే నిజంగా అంతగా ఒబీడియన్స్ మాట, అంతగా పూర్ణ హృదయంతో, ఇంకేమీ లేదు. అబ్రహాము బలిపీఠం మీదకి ఎక్కిన దానికంటే కూడా ఇస్సాకుని బలిపీఠం మీదకి ఎక్కించడం చాలా ఎక్కువ మాట. సో అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవునికి మనం అంటే అలాంటి కండిషన్స్ గుండా వెళ్తున్నప్పుడు, లేకపోతే అలాంటి విషయాలు గుండా వెళ్తున్నప్పుడు నిజంగా ఆ హృదయాలు ప్రేమిస్తున్నాయి ఆ దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో. మనకి ఏదైతే అత్యంత ఇష్టమైంది బలిపీఠం మీదకి వెళ్తున్నప్పుడు మనం ఆయన నిజంగా ప్రేమిస్తున్నామా అనేది మాట. సో ఈరోజు అంటే నిజంగా పూర్ణ హృదయం పూర్ణ ఆత్మతో అంటే ఏంటి అంటే మన ఫ్లెష్ మాట, మన శరీరము ఆశలు, శరీరపు కోరికలు, లేకపోతే మన హృదయం అంతటితో అంటే మన ఎమోషన్స్ నిజంగా అన్నిటిని పక్కన పెట్టి నువ్వే అని పూర్ణ ఆత్మతో అంటే మన నిజంగా ఆత్మ ఆయనతో కనెక్ట్ అవుతుందా? దీనికి నేను ఒకటి చెప్తాం అనుకుంటున్నాను. ఏంటి అంటే దేవుడు ఏం చెప్తాడంటే భూమి మీద మన గుడారము ఆయన ఈ నివాసం శిథిలమైపోతుందని 2 కొరింథియన్స్ 5th chapter లో పౌలు రాస్తుంటాడు మాట, 1st verse లోనే. అంటే దేవుడు మన యొక్క శరీరాన్ని ఏమంటున్నాడంటే ఒక గుడారం అంటున్నాడు మాట. అంటే గుడారము అంటే మనకు తెలుసు అంటే ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడంటే 1 కొరింథియన్స్ 6th chapter 19th verse లో అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఆయనకు ఆలయమైంది అంటారన్నమాట. మీ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగురా అంటాడనమాట. అంటే ఏంటి అంటే మనము దేవుని క్యారీ చేసే ఒక వెజల్స్ అన్నమాట. అంటే మట్టి ఘట్టములలో మహిమైశ్వర్యాన్ని నింపడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ భూమి మీద. అంటే ఏంటి అంటే ఈ మట్టి ఘట్టం, ఈ శరీరంని అనే ఒక మట్టి ఘట్టములలో ఆయన మహిమతో నింపడానికి ఇష్టపడుతున్నాడు మాట. మనకు తెలుసు పాత నిబంధనలో ఎట్లయితే ప్రత్యక్ష గుడారం ఎలాగైతే ఒక అంటే ఆవరణం ఉంటుంది, అంటే దానికి అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. నెక్స్ట్ అతి పరిశుద్ధ స్థలం ఎలాగైతే ఉంటాయో 3 places గా డివైడ్ అయి ఉంటుంది అన్నమాట. ఒక ఔటర్ కోర్ట్ అని, ఇన్నర్ కోర్ట్ అని, మోస్ట్ హోలీ ప్లేస్ అంటే హోలియెస్ట్ ప్లేస్ అని ఉంటుంది అన్నమాట. 3 ఉంటాయి మాట. అలాగే దేవుడు అక్కడ అంటే ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో గుడారంలో వేసినప్పుడల్లా ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు దేవుని యొక్క మహిమ కనపడుతూ ఉంటుంది అన్నమాట. దేవుని మేఘం ప్రత్యక్ష గుడారం పైన ఉంటుంది. అది ఆగినప్పుడు వాళ్ళు ఆగిపోతారు, అది మరలా మూవ్ అయినప్పుడు ఆ మేఘము వాళ్ళు మూవ్ అవుతుంటారు అన్నమాట. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు అంటాడు మీ దేహము దేవుని ఆలయం అంటారు అన్నమాట. ఈ దేహానికి కూడా కరెక్ట్ గా బయట ఒక శరీరం ఉంటుంది, లోపల ఒక సోల్ అంటే మన మన చిత్తం ఉంటుంది, మైండ్ అంటే మన చిత్తం అంతా ఉంటుంది అన్నమాట ఆ సోల్ లో. నెక్స్ట్ ఒక ఆత్మ ఉంటుంది అన్నమాట.
కానీ మనం వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే, ఎప్పుడైతే శరీరాన్ని పక్కన పెడుతూ శరీర కోరికలను, శరీర ఆశలు, లేకపోతే శరీరంలోని చాలా సార్లు ద్వేషము, చాలా మందిని పట్ల ఇంకా మాట మనం ఎంత ఏజ్ వెళ్తున్నా కూడా ఏమవుతుంటుందంటే ఇంకా ద్వేషం పోదు, ఇంకా శరీర ఆశలు ఉంటాయన్నమాట, ఇంకా కపటంగా మాట్లాడడం, ఇంకా ఇవన్నీ మాట శరీర క్రియలు స్పష్టమైనాయంటే మాట ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నంతసేపు మనం ఇంకా ఎలాగున్నామంటే శరీరంతో కూడా సరిగ్గా ఆయన ఆరాధించలేకపోతున్నాం అన్నమాట. కానీ దేవుడు ఏంటి అంటే ఆ శరీరాన్ని పక్కన పెట్టి, అంటే ఆ డిజైర్స్ అన్ని పక్కన పెట్టి, ఆ యొక్క శరీర క్రియలన్నీ పక్కన పెట్టి అపూర్ణ అంటే ఆయన్నే మాట ఆయనకు భయపడుతూ ఆయన మార్గాల్లో నిజముగా నడుచుకుంటూ ఆయన్ను ప్రేమించేది ఎలాగంటే అది చేస్తూ మన చిత్తమంతా మాట అంటే మైండ్ అంటే అది పరిశుద్ధ స్థలానికి సూచిస్తుంటుంది మాట. అంటే మన విల్ మన చిత్తమంతా బలిపీఠం మీద పెట్టినప్పుడు మట్టుకే మన హృదయము కంప్లీట్ గా ఆయన దగ్గర సబ్మిట్ అయినప్పుడు మట్టుకే మనం ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి చేరుకోగలుగుతాం అన్నమాట. ఆ అతి పరిశుద్ధ స్థలంలో మన ఆత్మ ఆయన ఆత్మతో కలవగలుగుతుంది. ఎప్పుడు కూడా శరీరం మనకి అడ్డుగానే ఉంటుంది అన్నమాట, దేవునికి మనకి. నెక్స్ట్ మన చిత్తము దేవుని చిత్తానికి అడ్డంగా ఉంటుందన్నమాట. ఇవన్నిట్లో నుంచి అవన్నిటిని పక్కన పెట్టుకుంటూ మనం ఎప్పుడైతే డీపెస్ట్ ఆ రిలేషన్ లోకి వెళ్తామో అప్పుడు మట్టుకే మన ఆత్మ ఆయన ఆత్మతో కలవగలుగుతుందన్నమాట. ఈ యొక్క అనుభవంలోకి వచ్చిన క్రైస్తవుడు మట్టుకే క్రైస్తవులు అని చెప్పుకుంటాం కానీ ఈ అనుభవంలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మట్టుకే నిజముగా మనం దేవునితో కలుసుకోగలుగుతాం అన్నమాట. మనం శరీరంతో, ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదన్నమాట, స్వతంత్రించుకోలేవని ఉంది. అంటే మనం శరీరంతో ఏం చేస్తున్నా, మన రక్తంతో మన ఆశలతో ఏం చేస్తున్నా మనం ఏం చేసుకోలేమన్నమాట. ఆ చిత్తం అంతా పక్కన పెట్ట మన ద్వేషం, మన కోపాలు, మన యొక్క విషయాలు, మన వరల్డ్లీ డిజైర్స్, లేకపోతే ఈ యొక్క విషయాల పట్ల ఆసక్తి, ఇవన్నీ పక్కన పెట్టి అన్నిటినీ పక్కన పెట్టి ఎప్పుడైతే అందులోకి వెళ్తామో, ఇది అబ్రహాము జీవితంలో కూడా మాట ఆయన చిత్తమంతా ఆయన కోరికంతా ఇస్సాకే. అది ఎప్పుడైతే పక్కన పెట్టి వచ్చాడో అప్పుడు మట్టుకే దేవుడు మూవ్ అవ్వగలిగాడు అన్నమాట. దేవుడికి అర్థమైంది. మనం కూడా ఈ విషయాలు చాలా విషయాలు ఉండొచ్చు. మనం కొంతమందికి ఇంకా మనం నెమ్మదిగా లేని స్థితి మాట. క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాం, చర్చిలోనే ఉంటుంటాం, కానీ చర్చిలో ఉన్నా గానీ లేకపోతే ప్రార్థిస్తున్నా గానీ ఒక నెమ్మది లేని స్థితిలో ఉంటాం. ఎందుకంటే ఎక్కడో మాట లోకం ఉండిపోయింది. శరీరంలో లోకం ఆశలు, లోకపు విషయాలతో మనం ఇంకా పెనుగులాడుతూ ఉంటాం అన్నమాట. మనం ఇంకా డెప్త్ లోకి అవన్నీ పక్కన పెట్టి కామ్ అవ్వలేకపోతున్నాం అన్నమాట. మనం ఇంకా శరీరంతో యాక్ట్ అవుతున్నాం, మన నోటిని యూజ్ చేస్తాము, లేకపోతే కోపం వచ్చినప్పుడు, యాంగర్ వచ్చినప్పుడు, లేకపోతే అవంతా చూపించేస్తున్నాం అన్నమాట. మన శరీరమే స్పష్టంగా కనిపిస్తుంది కానీ దేవుడు కనిపించలేకపోతున్నాడు అన్నమాట. నయోమికి రూత్ అట్రాక్ట్ అవడానికి ఏంటి అంటే ఆవిడ దేవుణ్ణి చూపించింది ఖచ్చితంగా. నేను ఒకసారి చెప్పాను ఏంటి అంటే ఆయన ఇమేజ్ లో మనం ఎందుకు క్రియేట్ చేయబడ్డాము అంటే మనలో ఆయన ఉండాలనుకున్నాడు కాబట్టి. అంటే మనం ఒక మోడల్ లాగా ఉన్నామన్నమాట. ఇప్పుడు చేతికి వేసుకునే గ్లవ్ ఏ షేప్ లో ఉంటుంది అంటే ఫింగర్ షేప్ లో ఉంటుంది. ఎందుకంటే అది కరెక్ట్ గా అందులోకి ఫిట్ అవ్వాలని, ఫింగర్స్ ఫిట్ అవ్వాలని. మనం ఆయన రూపంలో ఎందుకు, ఆయన ఇమేజ్ మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన మనలో ఉండాలనుకున్నాడు అన్నమాట. ఆయన మనలో ఉండాలనుకున్నాడు కాబట్టే మనకి ఆయన ఇమేజ్ ఇచ్చాడు. సో ఆయన ఎప్పుడు మనలో ఉంటాడు అంటే మన ఆశలు, మన శరీరము, మన చిత్తం అంతా పక్కనకి వెళ్ళి, అంటే ఆ ఆవరణంలో నుంచి ఎలాగైతే పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి రీచ్ అవుతామో మన శరీరము పక్కన పెట్టి మన చిత్తాన్ని పక్కన పెట్టి ఆ ఆత్మలో మనం కనెక్ట్ అయినప్పుడు మట్టుకే ఆయన మన జీవితాల్లో మూవ్ అవ్వగలుగుతాడు అన్నమాట. ఆయన మన జీవితంలో తన చిత్తం అంతా నెరవేర్చగలుగుతాడు. అలాంటి అనుభవము ఆ నయోమి తెలియకుండా రూత్కు చూపించింది అన్నమాట. ఆయన యొక్క ఇమేజ్ ని చూపించగలిగింది కాబట్టే ఆ దేశాన్ని విడిచిపెట్టి అంత దూరం ట్రావెల్ చేసుకుంటూ ఒక ఏమీ లేని ఒక పర్సన్ తో ట్రావెల్ చేయడానికి చాలా విశ్వాసం కావాలన్నమాట. సో ఆవిడ దేవుణ్ణి చూపించింది. ఆవిడ దేవుడిని అట్రాక్ట్ అంటే దేవుడు ఇజ్రాయేలు దేవుడే దేవుడు అనేది రూత్కి నిరీక్షణ ఇచ్చిందన్నమాట నయోమి, ఆ వేదనలో కూడా ఆ బాధలో కూడా. సో మనము ఈ లోకంలో ఉంటున్నప్పుడు
ఇతరులకి, మన పక్కన వాళ్ళకి, లేకపోతే మన కుటుంబస్తులకి మనం ఆ ఇమేజ్‌ని చూపించినంత సేపు దేవుడు మన పట్ల మనల్ని ఎన్నుకున్న మనల్ని ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క ఏంటంటారు ఉద్దేశాలు ఫుల్‌ఫిల్ అవ్వకపోవచ్చు మాట. ఆయన ఇమేజ్ మనలో ఎంత ఏజ్ వస్తున్నా గానీ, లేకపోతే ఎంతగా మనము అంటే క్రైస్తవుని అనిపించుకుంటూ ఇయర్స్ కొద్దీ గడిపేస్తూ కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నా గానీ, వెళ్తూ ఉన్నాం కానీ, ఆయన ఇమేజ్ మనలో కనిపించినంత సేపు ఆయన చిత్తం మన జీవితాల్లో నెరవేరదన్నమాట. సో, అల్టిమేట్ పర్పస్ ఏంటి అంటే, ఆయన మనలో కనిపించాలి. ఆయన్ని మనము పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆయన్ని మనం ప్రేమించాలి. ఇది మాట. ఇది జరగనంత సేపు మన జీవితాలు ఎంత చేస్తున్నా, లేతే ఎంత పరిచర్య చేస్తున్నా, ఎంత హడావిడిగా కనిపిస్తున్నా గానీ, ఆయన ఎదుట మనం నిలబడలేం మాట. సో, దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, ఇదే కదా నేను కోరుకుంటున్నాను. నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నన్ను నువ్వు ప్రేమించాలనేదే కదా, నా ఆజ్ఞలు గైకొనాలనేదే కదా నేను కోరుకుంటున్నాను అన్నాడు. సో, ఈరోజు చాలా విషయాలు మనకన్నీ తెలుసు మాట. ఈ విషయాలన్నీ తెలుసు. కానీ చాలా సార్లు మనకి ఎవరు అడ్డంగా ఉన్నారంటే, మన శరీరమే మనకు అడ్డంగా ఉందన్నమాట. మన యొక్క చిత్తమే అడ్డంగా ఉందన్నమాట. దేవుని దగ్గరికి వెళ్లి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఆయన్ని కలుసుకోవడానికి, మన ఆత్మలో ఆయన ఆత్మతో కలవడానికి ఎవరంటే మనమే మాట. చుట్టూ ఎవరు కాదు. సో, అవన్నీ ఆ యొక్క బ్యారియర్స్ అన్నిటిని హృదయపూర్వకంగా ఆయనకి సబ్మిట్ చేసి, ప్రభువా ఇంకా ఒకటే మాట దీనికి రిపెంటెన్స్ అంతే. ప్రభువా ఇంకా నా జీవితంలో ఇది వద్దు. నీ యొక్క ఆ యొక్క ఇమేజ్ లోకి రావాలి. నువ్వే నన్ను కంట్రోల్‌లోకి తీసుకో. నీ ఆత్మ చేత నన్ను నింపి, నిన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రేమించే ఆ యొక్క జీవితాన్ని నాకివ్వు అని మనం హృదయపూర్వకంగా అడిగినప్పుడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకంటే ఆయన ఉండడానికి కాబట్టి. సో, ఆయన మనల్ని ఈ నిరీక్షణ మనకు సిగ్గుపరచుతుందన్నమాట. ఆయన వచ్చిందే మట్టి ఘటములలో ఆ మహిమైశ్వర్యం, ఆయన యొక్క జీవంతో నింపాలనుకున్నాడు మనల్ని. ఆయన మన లోపల ఉండిపోవాలని అనుకున్నాడు మాట. అందుకే యోహాను సువార్త 17 అధ్యాయంలో యేసుక్రీస్తు ఆ సిలువ అండ్ ఆ క్రాస్‌కి వెళ్ళే ముందు ప్రార్థిస్తుంటాడు. మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో, నువ్వు నాకు అనుగ్రహించిన వారును కలిసి మనమందరం ఏకమై ఉన్నామంట. నేను నీలో ఎలాగైతే ఉన్నారో వారు కూడా మనలో ఏకమై ఉంటారండి. అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడే కాదు, తండ్రి, కుమారుడు కూడా అందరం ఏకమై ఉంటాం మాట. ఆహ్, ఆ యొక్క అంటే అవేర్‌నెస్ మాట. నాలో ఉన్నది దేవుని జీవం. సో, ప్రతిసారి మనం మాట్లాడుతున్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు, మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆయన యొక్క జీవం మనలో ఉంది. సో, ఆయనతో కంటిన్యూస్ సహవాసంలోకి మనం వెళ్తూ అంటే ఆ ప్రతి తలంపుని ఆయనకు చెరపడుతూ, ప్రతి ఆలోచనను ఆయనకు చెరపడుతున్నప్పుడు, ఆయన మనలో కంప్లీట్‌గా మూవ్ అవ్వగలుగుతాడన్నమాట. సో, ఆయన మన జీవితాల ద్వారా మహిమపరచబడతాడు. అనేకులు మన వైపుకు చూస్తున్నప్పుడు ఆయన కనిపిస్తాడన్నమాట. సో, అలాంటి ఒక అనుభవంలోకి ఈ న్యూ ఇయర్‌లో మనం ఆయన్ని క్యారీ చేస్తూ ఆయన చూపిస్తున్నప్పుడు, మనల్ని చూస్తున్నప్పుడు అనేకులు మనం చెప్పక్కర్లేదన్నమాట. మన వెంట వస్తారన్నమాట అనేకులు. సో, అలాంటి యొక్క ఆత్మ చేత నింపబడిన అనుభవంలోకి మనం వెళ్ళి దేవుణ్ణి మహిమపరచాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. థ్యాంక్ యూ నాన్న. శైల చక్కటి మాటను మరి దేవుడు చెప్పిన మొదటి ఆజ్ఞ కదా, 10 ఆజ్ఞల్లో నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమించాలనే మాట మనం చాలాసార్లు పాత నిబంధనలోన మొదటి ఆజ్ఞని, కొత్త నిబంధనలో కూడా ప్రభు చెప్పిన ఆ 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ దేవుని పూర్ణ మనసుతో. చాలా బాగా వల్ల వేస్తాం. ప్రతి ఒక్కరికి క్రైస్తవురాలు అన్న ప్రతి ఒక్కరికి తెలిసిన మాట ఇది. ప్రతి ఒక్కరికి నాకు తెలియదు ఇది అనడానికి వీలు లేనటువంటి స్టేట్మెంట్ అనమాట ఇది. అందరికీ తెలుసు మొదటి ఆజ్ఞ ఇది. మరి ఆ ఆజ్ఞను మనం ఎంత బాగా పాటిస్తున్నాం, నోటితో అంటున్నాం, నిజంగా మన జీవితాల్లో అది ప్రతిఫలిస్తా ఉందా? అట్లా అబ్రహాము లాగా సరెండర్ అయినమ్మా ఆ బలిపీఠం దగ్గర కొడుకును కాదు తనను తానే సమర్పించుకున్నట్టు అనమాట. అంటే ఆయనకు పూర్తి సరెండర్ అయిపోయినాడు. తన ఆలోచనలు, తన కోరికలు, తన అన్ని ప్రతిదాన్ని అక్కడికి చేర్చేసినాడు అనమాట. ఇంకా అన్నిటినీ
వదిలేసుకున్నట్టే, దేవుడికే అర్పించేసినట్టు అవన్నీ. అందుకే దేవుడు ఆయన అంతగా హెచ్చించినాడు. జనములకు తండ్రి అయినాడు. అబ్రహాము జనాలందరికీ తండ్రిగా మిగిలిపోయినాడు. దేవునికి స్నేహితుడు అని పిలిపించుకున్నాడు. ఎంత మంచి మాట. ఆయన నా స్నేహితుడని చెప్పడానికి నేను సిగ్గుపడలేదన్నాడు దేవుడు. ఎంత మంచి మాట చెప్పాడు. అట్లాంటి స్టేజ్కి ఎదిగాడు. అది సాధ్యమా అసలు? మనుషులకి అది వీలవుతుందా? మరి ఇన్ని అంటే లోకంలో ఇట్లా జీవిస్తున్నాం, మనకు వీలవుతుందా అంటే, అబ్రహాం కూడా మనలాంటి మనిషే, మానవ శరీరంలోనే ఉన్నాడు. అబ్రహాంకు అన్ని ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, మరి పని వాళ్ళు ఉన్నారు, అన్ని ఉన్నాయి. మరి అబ్రహాం కూడా మనలాగా నాకు ఎంత ఉందనే అహం చూపించిండొచ్చు. కానీ ఆయనకు సాధ్యమైంది దేవుణ్ణి అనుసరించి నడవడం, దేవునికి సరెండర్ అయిపోవడం సాధ్యమైంది. కాబట్టి మనకు కూడా చక్కగా చెప్పాను ఆయన. అసలు చాలా మార్లు మరి నయోము రూత్ విషయంలో కూడా విన్నాం. నయోము నౌను అందరూ కూడా అట్లాగే చిత్రీకరించున్నారు, చిత్రీకరిస్తూ ఉన్నారు కూడా. బుక్స్ రాసిన వాళ్ళు కూడా ఆ మాటే అన్నారు. నయోమి మరి తన జీవితాన్ని సరిగా కట్టుకోలేదు, మరి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆక్షేపణ చేయలేదని, మరి రొట్టెలీళ్ళు వదిలేసి అక్కడికి వెళ్ళారు కాబట్టి ఆ పనిష్మెంట్ వచ్చింది ఆమెకు అని అనుకున్నారు. కానీ దేవుడి ప్రణాళిక అది అని నిజంగా చాలా చక్కగా చెప్పావు. నేను కొన్ని సంవత్సరాల క్రితం నయోమి గురించి మాట్లాడాను. ఒకసారి మా సంఘంతో మాట్లాడాను నేను. ఆ మాట్లాడినప్పుడు నేను ఇంత డీటెయిల్డ్ గా వెళ్ళలేదు కానీ, బట్ నయోమిని ఐ అప్రిషియేటెడ్. అవును, ఆమె నిజంగా చాలా చక్కగా కోడళ్ళని పెంచింది. అసలు తల్లి కంటే ఎక్కువగా తన దేవుని చూపించింది అని ఆ రోజు చెప్పాను. నేను ఎంత లోతుగా ఆలోచించి చెప్పలేదు కానీ అప్పుడు నా తలంపు అది అనమాట. నయోమి ఎంత చెప్పకపోతే రూతు నా దేవుడే అంటుంది అని నేను అప్పట్లో చెప్పానన్నమాట. మరి ఈ రోజు మరి వింటుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. నిజమే, మరి ఆమె ఎంత చక్కగా చూపించకపోతే తననంతా పోగొట్టుకుంది. ఏం లేదు, భర్త లేడు, కుమారులు లేరు, ఆస్తిపాస్తులు లేవు, సొంత ఊరు కాదు, బంధువులు లేరు, ఏమీ లేరు. అయినా ఆశతో బ్రతుకుతుంది, దేవుని మీద ఆశతో ఉంది ఆమె. దేవుడు ఎప్పుడో ఒకరోజు నాకు మేలు చేస్తాడు అనే విధితోనే ఆమె జీవించింది. రిక్తురాలే అయింది, అన్యాయం చేసినాడు దేవుడు అంటా ఉంది కానీ, బట్ స్టిల్ షీఈ్ వెయిటింగ్ ఆన్ లార్డ్ అనమాట. అందుకనే ఆమెను అంత చక్కగా వాడుకున్నాడు. ఒక్క రూత్ అనే ఆమె ప్రభు యొక్క వంశావళిలో ఉండాలి కాబట్టి ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలే మనకు తెలియవండి అసలు. నిజంగా ఎంత గొప్ప ఏర్పాట్లు చూడండి. ఒక రూత్ అనే ఆమె ఆ వంశావళిలోకి రావాలని నయోమిని ఉపయోగించుకున్నాడు. నయోమి ఎంత నష్టపోయింది అని మనం ఫిజికల్ గా అనుకుంటున్నప్పటికీ, మరి రూతును మరి ఆ వంశావళిలోకి తీసుకురావడానికి కారకురాలైన నయోమి అని, నయోమికి ఎంత గొప్ప పేరు కదా. నయోమిని రూతునంటే నయోమిని అనుకోకుండా ఉండనే లేం మనం. రూతుని గురించి చెప్తున్నామంటే నయోమి పాత్ర చాలా ఉంది. రూత్ అలాగా అత్తకు లోబడి ఉండడానికి మరి తన యొక్క ప్రవర్తనే కారణమై ఉంటుంది. మరి తను ఎంత ప్రేమించిందో, తన దేవుణ్ణి ఎంతగా చూపించిందో, ఎలాగ చెప్పిందో, మరి మా దేవుడు ఇంత గొప్పవాడు, మా దేశం ఇంత గొప్పదని ఎంత వర్ణించి చెప్పిందో. ఆమె నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అంటా ఉంది. వీళ్ళ జనం ఎట్లాంటి వాళ్ళు, జనాంగం ఎట్లాంటి వాళ్ళు, ఎట్లాంటి పరిస్థితిని ఎదుర్కొని నిలబడినారు, దేవుడు ఎట్లా సహాయం చేసి, ఇవన్నీ చెప్పింటుంది. మరి చెప్పింటేనే ఆమె అంత బలంగా నీ దేవుడే నా దేవుడు అంటారు. నీతోనే వస్తాను, మీ దేశానికే వస్తాను, అక్కడే చచ్చిపోతాను, నీతో పాటే నేను అని అనగలిగిందంటే అదంతా నయోమి యొక్క మరి ఏర్పాటు. నయోమి అలా చూపించింది దేవుణ్ణి ఆమెకు. కాబట్టి రూతు మరి ఆమెతో అంత విశ్వాసంగా రాగలిగింది. ఆ డెసిషన్ మరి మార్చుకోలేకపోయింది. ఇంకొక కోడలు మార్చుకున్నట్టుగా తను మార్చుకోలేకుండా పోయింది అనమాట. మరి ఆ కోడల్లాగా వెనక్కి తిరిగి ఓర్పా పోయినట్టు పోలేదు ఈమె. అత్తతో పాటే వచ్చి మరి ఆ వంశావళిలోకి రావడానికి కారకురాలైపోయింది. మరి అట్లాంటి నయోమి లాగా ఉపయోగించుకుంటాడు దేవుడు. అన్నిటినీ పోగొట్టుకున్న తర్వాత కూడా ఆమెను ఎంతో చక్కగా ఉపయోగించుకొని, నేను మారా అయిపోయినాననే దాన్ని మరి మళ్ళా మధురంగా మార్చినాడు. నయోమిగానే మార్చినాడు. ఆమె అందరు నయోమినే అన్నారు. చివరికి కూడా నయోమికి కుమారుడు పుట్టాడు అని అన్నారు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎంత నిజమే తను చెప్పినట్టు చాలా మరలు అనుకుంటాం, నేను ఇది చేస్తాను, ఇట్లా అట్లా అనుకుంటాం. కానీ సంపూర్ణంగా నాకైతే ఎప్పుడు డౌట్ వస్తుంది, నేను నిజంగా దేవుణ్ణి అంత ప్రేమిస్తున్నాను, ఆయన ప్రేమించిన రీతిగా నేను ప్రేమించలేదు అని నాకు తెలిసిపోతా ఉంటుంది.
ప్రేమిస్తే ఇది ఎందుకు చేసినాను, ప్రేమిస్తే ఆ పొరపాటు ఎందుకు జరిగింది, ఇట్లనే నేను ఆలోచిస్తుంటాను అనమాట. నిజంగా ఆయన ప్రేమించినంత బాగా, ఆయన ప్రేమించినంత సంపూర్ణంగా ప్రేమించలేదు అని అనిపిస్తుంది. మరి అట్లాంటి లెవెల్ నుంచి పైకి వెళ్తేనే ఆయన సారూప్యంలోకి, అందుకే మనలో దేవుడు కనిపించాలా అంటారు. మీరు మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. పౌలు భక్తుడు అదే చెప్తాడు కదా, మీరు నడిచే పత్రికలు కారా అంటే మనం అట్లా మన నడవడిక అట్లా ఉండాలి. మనం చూస్తేనే ఆ మాటలు గుర్తు రావాలా, దేవుని ప్రేమ రావాలా. యేసుప్రభు ఎంత శాంతమూర్తి అంటారు, ఎంత దయగలిగిన వాడని. మరి లోకంలో అన్యులు కూడా అంటారు ఆయనంత శాంతమూర్తి ఎవరు లేరు, అంత త్యాగశీలి ఎవరు లేరని చాలా మంది స్టేట్మెంట్స్ ఇచ్చినారు. హైందవులైన వాళ్ళే ఇచ్చినారు, ప్రభు అంత శాంతమూర్తి ఎవరు లేరు అని. మొన్ననే ఎవరో ఒక డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ చెప్తున్నారు, అన్ని గ్రంథాలు, అన్ని మతాలలోన ఇంత ప్రేమమూర్తి, ఇంత త్యాగశీలి, అంత సహనం కలిగిన వాడు ఎవ్వరు లేరు. అందుకే నేను యేసు ప్రభువును నమ్ముతాను అని ఆయన చెప్తున్నాడు అనమాట. మరి అట్లా ప్రతి ఒక్కరూ మరి మతాన్ని ఇష్టపడకపోవచ్చు కానీ ప్రభువుని ఇష్టపడను అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అందరికీ ఇష్టం, ఆయన చూపించాలి. అట్లా మనల్ని చూస్తే అట్లాంటి ప్రేమ ఎదుటి వాళ్ళకి కలుగుతుందా, మన పట్ల అట్లాంటి భావం కలుగుతుందా అంటే మనం ప్రభువుని అట్లా చూపించాలి. ప్రభువుని ఎట్లయితే వాళ్ళు చూడలేదు, పెట్టలేదు, రాసింటేనే, మనం చెప్పింటేనే వినేవాళ్ళు అంటున్నారు అంత ప్రేమమయుడని. మరి మనము కళ్ళెదురుగా కనిపిస్తున్నాం, మనం కనిపిస్తే, మనం అట్లా జీవిస్తే మనల్ని బట్టి దేవుడు మరి ఎంతో హెచ్చించబడతాడు. కాబట్టి దేవునికి అది ఘనత. మిమ్మల్ని బట్టి నా నామం అన్యుల మధ్యలో దూషించబడుతుంది అని దేవుడు చెప్పినాడు. మరి మనల్ని బట్టి దేవుని నామం ఘనపరచబడితే ఎంత బాగుంటుంది, దేవుడు ఎంత సంతోషిస్తాడు కదా. ఈ సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో మనం ఆయన సారూప్యంలో, కొత్త మాటలకి సారూప్యం, ఆయన సారూప్యంలో వాళ్ళ అని మాట్లాడుతూనే ఉన్నాం కానీ పోయిందైతే ఎన్ని అడుగులు వేసినామో తెలియదు. మరి ప్రయత్నాలే చేస్తూ ఉన్నాం, ప్రయత్నం చేస్తూనే ఈడే ఉండిపోతామో ఏమో. అట్లా కాకుండా చేసి అబ్రహాం లాగా రీచ్ అయ్యేటట్లు, నయోమి లాగా ఉపయోగపడేటట్లు ఆయన రాజ్యంలో మనల్ని మరి ముందుకు దేవుడు నడిపించాలని కోరుకుంటూ చక్కటి మాటలు చెప్పిన శైలజకు మరి ప్రతిసారి చక్కగానే చెప్తుంది. ఈసారి కూడా ఆలోచన రేకెత్తించే మాటలు చెప్పిన శైలజకు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. నిజమే, ఆ పరిపూర్ణ